ఎంపీటీసీ గ్రాంట్ కింద 2021-22, 2022-23కు సంబంధించిన బడ్జెట్తోని 2.5 లక్షలతోని బోడుగుంటి అంజయ్ ఇంటి దగ్గర నుంచి పందుమిల్లి రాజిరెడ్డి ఇంటి వరకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం తీర్మానం చేసి పని స్టార్ట్ చేయకపోతే ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు ఎంపీటీసీ గెలిచిన 5 సంవత్సరాల వరకు పూర్తి బడ్జెట్ వివరాలు చెప్తే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చిన మాటలు ఏ విధంగా మేము నెరవేర్చామనేది గత ప్రభుత్వం ఆలోచన చేయకుండా 5 సంవత్సరాల బడ్జెట్లో 2.5 లక్షలు మాత్రమే ఒక ఎంపీటీసీ పరిధి కింద కేటాయించడం జరిగింది. 2023-24 కోట కింద దాదాపు ఇంకొక ₹1,00,000 జమ అవుతుండొచ్చు. అంటే దాదాపుగా 5 సంవత్సరాలకు 3 లక్షల నుంచి 3.5 లక్షల బడ్జెట్ ఒక ఎంపీటీసీ కోటాకు పెడితే ఏ విధంగా గ్రామాల అభివృద్ధి జరుగుతాయో గత ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బడ్జెట్ను మొత్తం నిర్వీర్యం చేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడకుండా మండల వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసి జిల్లా వ్యవస్థను, జిల్లా పరిషత్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి గత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందో ప్రజలందరూ చూశారు. అందుకోసమే ప్రజలు తగిన బుద్ధి చెప్పి మొన్నటి ఎన్నికల్లో ఓడించడం జరిగింది. రేపు కూడా రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ను భూస్థాపితం చేస్తే తప్ప పల్లెలు అభివృద్ధి చెందాయనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. పక్కనే మిత్రుడు ఎంపీపీ గారు ఉన్నారు. వారు ఏమైనా అనుకోవచ్చు, ఎందుకంటే ఇలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. సొంత పార్టీగా ఉండి ఎలాంటి విమర్శలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం భయం లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా కనువిప్పు కలిగే విధంగా మండల పరిషత్ను, జిల్లా పరిషత్ను అభివృద్ధి చేసే దిశలో బడ్జెట్ తగిన రీతిలో ప్రవేశపెట్టి రేపు రానున్న ఎంపీటీసీలకు కానీ, జెడ్పీటీసీలకు కానీ ఇలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ప్రత్యేకంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ బడ్జెట్ కేటాయించాల్సిందిగా, అత్యధికంగా కేటాయించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు చూసినాం. ఎంపీటీసీలు అంటే కనీసం మండల మీటింగ్స్ పోవడం, రావడం, అక్కడ ఏమైనా సమస్య ఛాయ తప్ప ఇంకా వేరే అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవు. ఇలాంటి పోస్టులు పెట్టడం కంటే తీసేయడం మంచిది. బడ్జెట్ కనుక కేటాయించకపోతే గతంలో ఈ వ్యవస్థ మంచిగా ఏర్పడ్డప్పుడు మొట్టమొదటిగా 3 అంచెల విధానం అని పెట్టి అప్పుడు అనేక రకాలుగా బడ్జెట్ కేటాయించి ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు బడ్జెట్ పెట్టి అనేక గ్రామాల అభివృద్ధి చెందే దిశగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడతారని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, పాల్గొన్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.